నమస్తే. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అడుగులు పడబోతున్నాయి. ఇప్పటికే అనేక రకాలుగా ఆ ప్రాజెక్టు అంశంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనేది బాగా వినిపించింది. దానికి సంబంధించి అనేక బృందాలు కూడా దాన్ని పరిశీలించాయి. లాస్ట్కు కేంద్రం నుంచి కూడా ఒక బృందం అక్కడికి వచ్చి అక్కడ జరిగినటువంటి లోపాలేంటి, ఆ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు వాటన్నింటిపై ఒక నివేదికను తయారు చేసింది. కేంద్ర జలమండలికి సమర్పించింది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అసలు నిగ్గు తేల్చండి, ఏం జరిగింది ఏంటి అనే దాని మీద. ఇప్పుడు వరకు ఆ యొక్క పరిశీలించినటువంటి ఆ యొక్క కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నివేదికను బేస్ చేసుకుని విచారణ చేయండి అనేది. ఇలాంటి క్రమంలో జస్టిస్ చంద్రఘోష్ ఆయన నేతృత్వంలో ఒక కమిటీ ఫామ్ అయింది, కమిషన్. వారు తాజాగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ముఖ్యమైనటువంటి అధికారులతో సమావేశమయ్యారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. త్వరలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు ఇద్దరిని కూడా ఈ కమిషన్ విచారణ చేయనుంది. దీనికి సంబంధించి త్వరలోనే వారి ఇరువురికి నోటీసులు ఇస్తారు. ఇది ఇప్పుడు బాగా వినిపిస్తున్నటువంటి మాట. కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. ముఖ్యంగా నిర్మాణ సంస్థ ప్రతినిధులు, కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కుమ్మక్కై ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చేలా చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. రకరకాల మాటకు మాట వీరెళ్ళారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా బస్సు యాత్ర చేశారు అక్కడికి. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్ళారు. ఏ ప్రభుత్వంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటివి కామన్గా జరుగుతాయి. ఉన్నటువంటి సమస్యను పరిష్కరించకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. ఇలాంటి సందర్భంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు జరిగాయి అనే దాని మీద. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు దానికి సంబంధించి ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చారు. గతంలో ఎవరైతే దాని మీద పరిశీలన చేసి రిపోర్ట్స్ ఇచ్చారో ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో వారు ఎంక్వైరీ చేయనున్నారు. ముఖ్యంగా డిజైన్ అండ్ ప్లానింగ్ అలాగే ఎగ్జిక్యూషన్, నిర్మాణంలో జరిగినటువంటి లోపాలేంటి, అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఇంత అవినీతి జరగటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాలు, భారతీయ జనతా పార్టీ, అనేక రకాలుగా రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. త్వరలోనే కేసీఆర్ అలాగే హరీష్ రావులను విచారణ చేయనుంది ఈ జ్యుడిషియల్ కమిషన్. ముఖ్యంగా జస్టిస్ చంద్రఘోష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిషన్ చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీన్ని మనం చూడాలి. ఎందుకనంటే కోట్లాది రూపాయలు దారి మళ్లింపు జరిగాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అనేక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇలాంటి సందర్భంలో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకూడదు. దానికి సంబంధించి దశల వారీగా విచారణ జరుగుతుంది. ఫైనల్గా ఈ యొక్క న్యాయ విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది కీలకం. వారిచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకుని చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. దీనిలో భాగంగానే జ్యుడిషియల్ కమిషన్ కొంతమందిని విచారణ చేయనుంది. ఆ నిర్మాణం చేపట్టే సమయంలో ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ముఖ్య అధికారులుగా ఉన్నారో అలాగే నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, వీరందరినీ విచారించాలి. అలాగే కొంతమందిని సాక్షులుగా చూసి వారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకోవాలి. ఇది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం. ఓవరాల్గా వాటన్నిటినీ ఆధారంగా చేసుకుని ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఈ జ్యుడిషియల్ కమిషన్. తదుపరి చర్యలు ఉంటాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మీడియాతో కూడా ముఖ్యంగా ఇరిగేషన్ మినిస్టర్తో భేటీ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో
జస్టిస్ చంద్రఘోష్ చిట్ చాట్ నిర్వహించారు. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలకు ఆయన ముఖ్యంగా సమాధానం చెప్పారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ ఏమైనా అరెస్ట్ కావచ్చా అని. దానికి ఆయన చెప్పింది ఒకటే, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష ఉంటుంది, మొఖాలు చూసి ఎంక్వైరీ చెయ్యం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, అవినీతి వీటన్నిటినీ బేస్ చేసుకుని మాకు వచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఇప్పటికే వచ్చినటువంటి రిపోర్ట్స్ను కూడా పరిశీలించి ఓవరాల్గా చర్యలు ఉంటాయి. ముందుగా దానికంటే ముందు మేము ఒక రిపోర్ట్ తయారు చేస్తామని మీడియా ప్రతినిధులు అడిగిన దానికి సమాధానంగా జస్టిస్ చంద్రఘోష్ బదులిచ్చారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. త్వరలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు హరీష్ రావు అండ్ కేసీఆర్ అనేది ముఖ్యమైనటువంటి చర్చగా సాగుతుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఎలా అయినా సరే కనీసం ఒక 8 సీట్లైనా మనం గెలుచుకోవాలి అని బీఆర్ఎస్ భావిస్తుంది. తాజాగా మాట్లాడుతున్నటువంటి నాయకులు కూడా 8 నుంచి 10, 10 నుంచి 12 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి, మాకు ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారు అనే దాని మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు గులాబీ నేతలు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క పరిణామం చాలా కీలకంగా మారబోతుందనే చెప్పాలి.